ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హార్ట్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాధాకరమైన వార్తలు గానీ, సంతోషకరమైన వార్తలు గానీ చెప్పొద్దు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇట్ ఎమోషనల్లీ డిపెండ్స్ దానికి అండి. కనెక్ట్ అంటే ఆ! డెఫినెట్‌లీ ఎమోషన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. హార్ట్ మీద ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. సో, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌ని సింప్లిఫై చేయాలంటే, అంటే సింపుల్‌గా చెప్పాలంటే, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అనుకోండి, ఆల్రెడీ హార్ట్ పంపింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటది. మన బాడీలో 2 రకాల ఒక నర్వస్ సిస్టమ్ ఉంటది. అంటే ఒక నరాలు ఉంటాయి. ఒక సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది. సో, ఎప్పుడైతే మనం బాగా యాంగ్జైటీ గానీ, అంటే కొంచెం స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ మీరన్నట్టు బాధాకరమైన వార్తలు ఇలాంటివి చెప్పటానికైతే ఆ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుద్ది. దాని నుంచి కరెంట్ మళ్ళీ హార్ట్‌కి వెళ్తది. అలా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఆల్రెడీ స్ట్రెస్ మీద ఉన్న హార్ట్‌కి మళ్ళీ ఇంకా స్ట్రెస్ ఇస్తున్నట్టు అవుద్ది. అందుకే మనం ఏమంటామంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన పేషెంట్ కొన్ని రోజులు రికవరీ అయ్యే వరకు కొంచెం రెస్ట్ ఇవ్వండి. వన్స్ అంతా బాగున్న తర్వాత స్లోగా స్టార్ట్ చేయండి అని చెప్తాను. ఓకే. అంటే సడెన్‌గా ఏదన్నా చెప్తే వాళ్ళు తట్టుకోలేరనమాట. ఒక్కొక్కసారి తట్టుకోలేవు. హార్ట్ రేట్ సడన్‌గా పెరుగుద్దనమాట. ఈ హార్ట్‌కి, హృదయానికి ప్రతీక అంటారు గదా! కొన్ని సినిమాల్లో హార్ట్ మీదే సాంగ్స్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది హార్ట్‌కి సంబంధం ఉంటుందా? అంటే హార్ట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఒకటి అంటామండి. అంటే బ్రెయిన్‌కి, హార్ట్‌కి కనెక్షన్ ఉంటది. అది నరాల రూపంలో కనెక్షన్ ఉంటది. హార్ట్ బ్రేకింగ్ అవన్నీ యెస్. అంటుంటారు. ఇప్పుడు బాడీలో హార్మోన్స్ అనేవి ఉంటాయండి. హార్మోన్స్ కొన్ని కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ అనేది జనరల్‌గా బ్రెయిన్ నుంచి లేదా వేరే హార్మోనల్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి నుంచి రిలీజ్ అవుతా ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే అండి, మనం సర్టెన్ ఎమోషన్స్‌కి సర్టెన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన హార్ట్‌ని ఒక్కొక్కలాగా స్టిమ్యులేట్ చేస్తది. సో, మీరు అందుకే ఎవరైతే బాగా స్ట్రెస్‌లో ఉన్నారో వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటది. హ్మ్. ఓకే. ఒక్కొక్కసారి బాగా బాధల్లో ఉన్న వాళ్ళకి గూడా ఏంటంటే బీపీ డౌన్ అవ్వటం, లేదంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఏదన్నా సాడ్ న్యూస్ అంటే విచారకరమైన న్యూస్ ఏదన్నా విన్నప్పుడు వాళ్ళు సడన్‌గా కుప్పకూలిపోవటం ఇయన్నీ చూస్తా ఉంటాం అనమాట. ఎందుకంటే అయన్నీ సడన్‌గా హార్మోన్స్ వాటి వల్ల ఉంటది. సో, అందుకే దేర్ ఈస్ ఎ కనెక్షన్ అని చెప్తాం మనం. ఇప్పుడు మనం హార్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోకూడదు? అంటే సో, ఏవైతే మనం అవాయిడ్ చేయాలంటారు? మేము పుస్తకాల్లో చదువుకున్న దాని ప్రకారం అండి జనరల్‌గా ఏం చెప్తామంటే మెడిటరేరియన్ డైట్ అనేది వెరీ హెల్తీ అని చెప్తాం. అంటే అన్ని సార్లు అది మనం ఇండియాలో ఫాలో అవ్వలేము. సో, జనరల్‌గా ఏమి డైట్ ఇంపార్టెంట్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హోల్‌సమ్ ఫుడ్. హ్మ్. అంటే మీ ఫుడ్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ ఉండాలి. వీలైనంత వరకు ఔట్‌సైడ్ ఫుడ్, బయట ఫుడ్డు లేదంటే ఎక్కువ ఆయిల్, ఫ్రైడ్ ఫ్రైడ్ ఐటెమ్స్. ఐటెమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తామనమాట. ఎందుకంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. బయట చాలా సార్లు మనం ఆయిల్ రీయూజ్ చేయటం వల్ల లేదా వీటి వల్ల ఆయిల్ నేచర్ మారిపోద్ది. సో, అలాంటి ఆయిల్స్ మనం ఎక్కువ తినటం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ ఇంకా పెరుగుద్దనమాట. అంటే బయట కూడా ఆయిల్స్ అంటే కుక్ చేసి కంటిన్యూస్‌గా దాన్ని కంటిన్యూయస్‌గా చేస్తారు. రీహీట్ రీహీట్ చేస్తూనే చేస్తా ఉంటారు. సో, వాటిలిని అవాయిడ్ చేయమని చెప్తామనమాట. ఓకే. ఎక్కువగా ఉప్పు, చక్కెర తిన్నా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ప్రజల్లో అనుకుంటారు. మీ అభిప్రాయం? సో, ఉప్పు వల్ల డెఫినెట్‌గా బీపీ అయితే పెరుగుద్దండి. అంటే ఎక్కువ తింటే. ఉప్పు లేకుండా మనం జనరల్‌గా ఫుడ్ చేసుకోవటం అనేది ఇంపాసిబుల్. యెస్. మనకి ప్రతి గైడ్‌లైన్స్ అంటే మన ఇండియాకి సంబంధించి ఐసీఎంఆర్ వీళ్ళందరూ గూడా మన ఆహారంలో ఒక మోతాదు ఉప్పు అనేది రికమెండెడ్. అంతవరకు చాలు. అది కాకుండా ఎక్స్‌ట్రాగా ఇప్పుడు మీరు వంటల్లో వాటిల్లో యేసుకున్న ఉప్పు గాకుండా టేబుల్ మీద ఉప్పు పెట్టొద్దు. ఇప్పుడు మీరు మామూలుగా మీరు కుకింగ్‌కి ఎక్స్‌ట్రా వేసుకొని ఎక్స్‌ట్రాగా యేసుకోకుండా తినండి. అంతవరకు సరిపోద్ది. ఇప్పుడు మీరు షుగర్ అంటారా? షుగర్ గూడా ఏమవుద్దంటే అండి, షుగర్ వల్ల డైరెక్ట్‌గా హార్ట్ ప్రాబ్లమ్ రాకపోవచ్చు. షుగర్ అంటే జనరల్‌గా మనం యాడ్ చేసుకునే వైట్ షుగర్ అనుకుంటాం. కాపోతే షుగర్ అంటే మనం తినే వైట్ రైసు, లేదా మనం తినే ఇడ్లీలో, మనం తినే దోసలో, మనం తినే చపాతీ ఇవన్నీ గూడా షుగర్సే. బాడీకి షుగర్స్ అంటే కార్బోహైడ్రేట్స్. సో, ఈ కార్బోహైడ్రేట్స్‌ని ఎక్కువగా తీసుకుంటా ఉంటే ఏమవుద్దంటే, మనకి బాడీ వెయిట్ పెరుగుతాం. ఒబెసిటీ వస్తుంది. ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి.
దానివల్ల మనకి డయాబెటీస్, షుగర్ వస్తుంది, ఇండైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాట్ అబౌట్ రెడ్ మీట్? సో రెడ్ మీట్ అనేది ఇట్ ఈస్ అ మిక్స్డ్ పిక్చర్ అండి. జనరల్గా మెడిటేరియన్ డైట్ ప్రకారం అయితే ఫిష్ అండ్ లీన్ మీట్ అనేది అడ్వైస్ చేస్తాం. రెడ్ మీట్ క్వాంటిటీ లిమిట్ చేయటం మంచిది, బట్ యూ కెన్ హ్యావ్ తీసుకోవచ్చు కానీ తక్కువ ఎప్పుడన్నా, లైక్ మేబీ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ లేదా 2 వీక్స్కి ఒకసారి, అంతేగాని రోజు అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు గుండెలో హోల్స్ అనేది మనం వింటుంటాం కదా, కొంతమందికి అంటే హార్ట్లో హోల్ ఉంది అని వింటాము. దీనికి కారణం ఏంటి? చాలా వరకు హార్ట్లో హోల్స్ అనేవి పుట్టుకతో వస్తాయండి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి పుట్టుకతో వస్తాయి. మనకేంటంటే హార్ట్లో 4 రూమ్స్లా ఉంటాయండి. పైన 2 రూమ్స్, కింద 2 రూమ్స్. రూమ్స్ మధ్య తలుపులు ఉంటాయి లేదా గోడలు. పుట్టినప్పుడు అవి పూర్తిగా మూసుకుపోవు. మన వయసు పెరిగే కొద్దీ అవి మూసుకుపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో ఏంటంటే అన్ఫార్చునేట్గా అది క్లోజ్ అవ్వు. ఎవరిలో అయితే క్లోజ్ అవ్వ సరిగ్గా వాళ్ళలో మనం హార్ట్లో హోల్ ఉందని చెప్తాం అనమాట. సో ఇలాంటి హార్ట్లో హోల్ ఉన్న వాటికి కూడా సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదా సర్జరీ లేకుండా కూడా కొంత ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే డాక్టర్ గారు, మీరు హార్ట్ వాల్స్ మీద ప్రత్యేకంగా మీరు అంటే దాని మీదే వర్క్ చేస్తున్నారు కదా, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను యూరోప్లో 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకొని వచ్చానండి. ఈ హార్ట్ వాల్వ్స్ అనేది ఆపరేషన్ లేకుండా రీప్లేస్ చేయటం. సో మోస్ట్ ఎక్కువగా అయోర్టిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, వీటిల మీద మనం ట్రైన్ అయ్యి వచ్చామండి. సో వీటిని ఆపరేషన్ లేకుండా మనం చేస్తాం. ఓ, ఆపరేషన్ లేకుండా చేయడం అంటే నిజంగా గ్రేటే కదా. అంటే అంటే కొంతమందికి భయం ఉంటుంది కదా ఆపరేషన్ అంటే, సో ఇలా అయితే ఫ్రీగా చేయించుకుంటారు. ఈ ఆపరేషన్ లేకుండా చేయటం అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆపరేషన్ లేకుండా చేయటం అనేది ఆపరేషన్కి ఆల్టర్నేటివ్ కాదు. సర్జరీ ఎవరిలో అయితే అవసరం, మ్యాండేటరీ ఉంటే ఖచ్చితంగా చేయాలి. మ్యాండేటరీ ఎవరిలో సర్జరీ ఉంటే వాళ్ళకి సర్జరీయే చేయాలి. మీకు ఆపరేషన్ కరెక్టో ఆపరేషన్ లేకుండా కరెక్టో డెసిషన్ అనేది ఓన్లీ డాక్టర్ ఫస్ట్ డెసిషన్ తీసుకునేవ్వండి. దే విల్ గివ్ ద బెస్ట్ ఒపీనియన్. సో ఈ ఆపరేషన్ లేకుండా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళలో రికవరీ స్లోగా ఉంటుంది, లేదా బాగా వీక్గా ఉన్నవాళ్ళు, కొంతమంది బాగా హార్ట్ అనేది బాగా ఫెయిల్ అయ్యి బాగా వీక్గా ఉన్నవాళ్ళు ఉంటారు, లేదా హార్ట్ ప్రాబ్లంతో పాటు వేరే ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇలా కలిపి ఉన్న పేషెంట్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీ అనేది త్వరగా చేయలేం, ఎందుకంటే రికవరీ కష్టంగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి ఈ ఆపరేషన్ లేకుండా చేసేది అనేది ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. దీన్ని మనం ట్రాన్స్ కెథెటర్ వాల్వ్ థెరపీస్ అంటాం అనమాట. అంటే ట్రాన్స్ కెథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, టావీ షార్ట్ ఫామ్. అలానే మైట్రల్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్, అంటే పబ్లిక్ అర్థం అవ్వాలంటే మైట్రా క్లిప్ కానీ మై క్లిప్ కానీ. అలానే ట్రైకస్పిడ్లో కూడా సేమ్ అంతే చేస్తాం అనమాట. ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన దగ్గర ప్రొసీజర్ రోజు లేదా ఒక రోజు ముందర అడ్మిట్ అవుతారు. ప్రొసీజర్ ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. తర్వాత ఒక రోజు ఐసీయూలో పెడతాం, నెక్స్ట్ రోజు పారామీటర్స్ చూస్తాం, థర్డ్ డే దే కెన్ గో హోమ్. సో మ్యాక్సిమం 3 to 4 days. సో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అండ్ పేషెంట్ కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంతకుముందు అయితే వారాలు వారాలు నెలలు నెలలు ఉండేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది అండ్ రియల్లీ గ్రేట్. అండ్ మీ కెరీర్లో ఏదైనా ఒక కేస్ గురించి చెప్పండి ఇలాంటిది. చాలా చూసామండి ఇలాంటి వాల్వ్స్కి సంబంధించిన పేషెంట్స్. ఒక పర్టికులర్ పేషెంట్ గురించి మెన్షన్ చేస్తాను. ఒక పెద్ద ఆయన, దాదాపు ఆయనకి 75 ఏళ్ళు, ఒక 23 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. సో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. ఆయన ఒక 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చారనమాట. 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఆయాసంతో, దగ్గుతో అలా వచ్చారు. ఈ ప్రాబ్లంకి ముందల అబ్రాడ్ ట్రావెల్ చేశారు. అబ్రాడ్లో కూడా ఈ ఆయాసం ఎక్కువై హాస్పిటలైజ్ అయ్యారనమాట. హాస్పిటలైజ్ అయితే ఆయనకి హార్ట్ ఫెయిల్యూర్ అని, హార్ట్ పంపింగ్ తక్కువ ఉందని, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని అక్కడ ట్రీట్మెంట్ చేయించి అక్కడి నుంచి మొత్తానికి కొంచెం రికవర్ అయ్యి మన ఇండియా వచ్చారనమాట. ఇండియా వచ్చిన తర్వాత కూడా ఒక పాపం ఆయనకి కంప్లైంట్స్తో బాగా మనిషి వీక్ అయిపోయారు. అంటే సైకలాజికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మెడిసిన్స్ రోజు ఇలా ఆయాసం, దగ్గుతూ ఉంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. చాలా ఇబ్బంది ఆకలి లేకపోవటం,
దాంతోపాటు సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయ్యారనమాట, ఫిజికల్గా సైకలాజికల్గా. మన దగ్గరికి వచ్చారు. వస్తే సింపుల్ ఒకే ఒక్క టెస్ట్ చేసాం, ఎకో టెస్ట్ చేసాం అనమాట, అంటే హార్ట్ స్కాన్. జస్ట్ ఎకో టెస్ట్ చేస్తే ఆయనకి మైట్రల్ వాల్వ్ లీక్ అవుతుంది, అంటే సరిగ్గా క్లోజ్ అవట్లా. ఆయన ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన వెంటనే ఆయనకి మనం మైట్రా క్లిప్ అని ఒక ప్రొసీజర్ సజెస్ట్ చేసాం అనమాట. సో కొంచెం ఆయన్ని స్టెబిలైజ్ చేసి ఒక 2-3 రోజులు బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా తీసేసి ఆ ప్రొసీజర్ చేసాము. థర్డ్ డే హీ వెంట్ హోమ్. ఇప్పుడు నా దగ్గర ఫాలో అప్ ఉన్నారు దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు. బాగున్నారు, సిమ్టమ్స్ చాలా వరకు తగ్గిపోయినాయి, అండ్ ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు. హీఈస్ గాట్ బ్యాక్ టు నార్మల్. ఇలాంటి కేసులు మనం చాలా చూసామండి. అండ్ ఈ టెక్నిక్ అనేది ఏంటంటే ఎస్పెషలీ మైట్రల్ రీగజిటేషన్, అంటే మైట్రల్ వాల్వ్ క్లోజ్ అవన్ పేషెంట్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ అండ్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట దీనివల్ల. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.